సమర్పించు చేనుచిలుక కార్యక్రమానికి స్వాగతం. చేనుచిలుక కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు చేనుచిలుక కార్యక్రమంలో ప్రకృతి పరంగా ప్రకృతితో మమేకమై ప్రకృతిని ఆరాధిస్తూ ప్రకృతిలో పండే ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి కూరగాయలను పండిస్తూ తక్కువ స్థలంలో దాదాపు 120 రకాల పూలు, పండ్లు, కూరగాయలతో పాటు డైరీని కూడా నిర్వహిస్తున్న నరసింహరాజు గురించి తెలుసుకుందాం. మనం చేసే ప్రతి పని మనకు ఇష్టంగా ఉండాలి. చేసే ప్రతి పని చాలా మందికి ఆదర్శంగా మారేలా ఉండాలి. విజయం అనే 3 అక్షరాల పదంలో జీవితం అనే పదం కూడా మిళితమై ఉంటుంది. అది కూడా ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకరమైన రీతిలో సాగిపోతూ ఉన్నట్టు అయితే నిజంగా మనం విజయాన్ని చేరుకున్నట్లే. అది ఏ రంగమైనా కావచ్చు, ముఖ్యంగా వ్యవసాయ రంగం. దీంట్లో సంతృప్తి, 10 మందిని చైతన్యపరిచే కార్యక్రమం కలిసి ఉంటాయి. తక్కువ స్థలంలో ఎక్కువ రకాలు అంటే దాదాపు 120 రకాల పూలు, పండ్లు, కూరగాయల సాగు నరసింహరాజుకు ఇదొక వ్యాపకం. ఇదో మానసిక సంతృప్తి. కష్టపడితే ఫలం అనేది దానంతటదే ఆకుపచ్చని తివాసీపరిచి ఆకుపచ్చని సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు అనే తపన. దానికి తగ్గట్టుగానే విదేశీ, దేశీయ మొక్కలని పెంచుతూ అద్భుత ప్రతిభను కనబరుస్తూ ఉన్నాడు. మరింతగా మనం నరసింహరాజు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ గురించి వివరంగా ఆయన మాటల్లోనే విందాం. నమస్కారం, నా పేరు నరసింహరాజు. ఈరోజు మా కిచెన్ గార్డెన్ని పరిచయం చేస్తున్నాను మీకు. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఆక్వాకల్చర్ చేశాను. నేను ఆక్వాకల్చర్లో నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని. ఐసీఆర్ నుంచి నాకు కిసాన్ పురస్కార్ వచ్చింది. నేను వ్యవసాయం చేస్తూ ఉండగా మన దేశంలో మనం ఉత్పత్తి బాగానే చేస్తాం, కానీ ప్రాసెసింగు, ప్రమోషను, ప్యాకేజింగు ఇలాంటి విషయాల్లో చాలా వెనకబడి ఉన్నామని మనకు అర్థమైంది. అర్థమైన తర్వాత మేము ఒక కోల్డ్ స్టోరేజీ, ఈ పక్కనే ఉంది కోల్డ్ స్టోరేజీ రైపనింగ్ ఛాంబర్స్ని స్టార్ట్ చేసాము. నేను కోల్డ్ స్పేస్ అగ్రోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే మా సంస్థకి మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మేము ఈ కిచెన్ గార్డెన్ 2016 నుంచి బాగా చేస్తున్నాము. అంటే నాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో పెంచటం ఇది బాగా అలవాటు. మా తండ్రి, తాతయ్యల ఇల్లు చాలా పెద్ద స్థలాల్లో 60-70 సెంట్లలో ఉండేవి. మా ఇంటికి అవసరమైన అన్నీ మా గార్డెన్లో నుంచే పెంచుకోవటం మాకు అలవాటు. నేను ఎప్పుడూ ఆ అలవాటును మానుకోలేదు. 2016 నుంచి కొంచెం దీన్ని చాలా బాగా చేస్తున్నాము. అంటే మా దగ్గర ఒక సూపర్ మార్కెట్లో ఎన్ని రకాలు ఉంటాయో అంతకంటే ఎక్కువ రకాలు మా దగ్గర ఉంటాయి అన్నమాట. మేము సుమారుగా ఇప్పుడు కోస్తే సుమారుగా 70 రకాలు మేము హార్వెస్ట్ చేయగలం ఎట్ ఏ టైంలో. అంటే వారానికి 60-70 కేజీలు మా గార్డెన్ నుంచి. ఈ ఎకరంలో ఎకరం మనకి ఇక్కడ గడ్డి ఉంటుంది ఆవులకి. ఎకరంలో మేము 100 కంటే ఎక్కువ రకాలు పూలతో కలిసి 150 రకాల దాకా మా దగ్గర ఉంటాయి. సుమారుగా మా ఇంటికి అవసరమైన పాలు, పళ్ళు, కూరగాయలు 90% మా గార్డెన్ నుంచి వస్తాయి. మా గార్డెన్లో ఏవి పండితే మేము వాటినే వండుకుంటాం. సాధారణంగా మార్కెట్ మీద ఆధారపడటం చాలా తక్కువగా జరుగుతూ ఉంటుంది. ప్రతి రైతు ఒక 100 గజాలు సరిపోతుంది, లేదంటే 200 గజాల్లో చుట్టూ పళ్ళ మొక్కలు వేసుకుని, వాక్కాయ లాంటి మొక్కల్ని చుట్టూ ఫెన్సింగ్గా వాడితే జంతువులు రాకుండా ఉంటాయి, పశువులు రాకుండా ఉంటాయి. తమకు అవసరమైన కూరగాయలు కనీసం ఇన్ని రకాలు కాకపోయినా ఒక 15-20 రకాలు అలా గింజ గుచ్చితే పండేవి చాలా రకాలు ఉన్నాయి. వాటిని పండించుకుంటే ముందు రైతు తాను పోషకాహారం తీసుకోగలుగుతాడు. ఎందుకంటే ఈ దేశంలో సుమారుగా సగం అంటే 60 కోట్ల మంది, సగం మంది రైతులు ఉన్నారు. రైతు పోషకాహారం తీసుకోలేకపోవటం అనేది ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం అని చెప్పుకోవచ్చు. రైతు తన చేతిలో పని. ఒక అగ్రోబేస్డ్ కంపెనీకి నేను మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తూ నేనే ఇన్ని రకాలు పండించగలుగుతున్నాను అంటే ఒక రైతు చాలా సులువుగా దీన్ని పండించుకోగలుగుతాడు. మనకున్న సాంప్రదాయ విజ్ఞానాన్ని మనం మర్చిపోయి వాణిజ్యీకరణ, పట్టణీకరణ, ప్రపంచీకరణలో భాగంగా మనం దేనివే అనవసరమైన విషయాల వెంట పరుగులు పెట్టడం అనేది కొంచెం ఆలోచిస్తే దాని గురించి రైతు ముందు తాను స్వయంగా పోషకాహారం తీసుకోగలిగితే
ఈ దేశానికి అంతకంటే గొప్ప ఉపయోగం ఏం లేదు. అలాగే మనం ఆ నూనెలు, కందులు ఇలాంటి మనం దిగుమతి చేసుకుంటున్నాం. పూర్వం ప్రతి శాలగట్ల మీద కందులు కనిపించాయి, ఇప్పుడు ఎక్కడ కనిపించడం లేదు. అంటే రైతు తాను సాధికారిత, స్వావలంబన, స్వేచ్ఛని కోల్పోయాడు. దాన్ని మళ్ళీ తిరిగి పొందాలనేదే నా యొక్క ఈ వీడియో యొక్క ఉద్దేశం. అంటే ఈ పనులు మనం సులువుగా చేయగలం. అలాగే గాలిలో కార్బన్ పెరుగుతుంది, భూమిలో కార్బన్ తగ్గుతుంది, ప్రపంచం ఈ భూగోళం మొత్తం వేడెక్కుతుంది, అంటే భూతాపం పెరుగుతుంది. దీని అంతటికీ ఒకే ఒక్క పరిష్కారం మొక్కలను పెంచడం. అది చాలా సులువైన పద్ధతి. ఆ పద్ధతిని మనం ఇప్పుడు ఎలా చేస్తున్నామో మొత్తం చూద్దాం. ఈ బెడ్ ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రస్సెల్స్ స్ప్రౌట్. ఈ గార్డెన్ అన్ని స్టార్టింగ్లో మనం ఎగ్జోటిక్ ప్లాంట్స్ గురించి చూద్దాము. ఎగ్జోటిక్ అంటే ఇతర దేశాల్లో, యూరప్, పశ్చిమ దేశాల్లో పండే పంటలు ఇవన్నీ. అక్కడ అన్ని రోజులు సంవత్సరం అంతా పండుతాయి. మన దగ్గర శీతాకాలం మాత్రమే పండుతాయి. ఉద్యోగం చేయడం కోసం చాలామంది, అంటే సుమారుగా 40-50 లక్షల మంది పశ్చిమ దేశాలకు వెళ్ళటం, అక్కడ ఇవే దొరుకుతాయి కనుక వీటిని తినటం. ఇప్పుడు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి, కానీ మనం కూడా ఎందుకు పెంచకూడదు అని మేము దీన్ని ప్రయత్నం చేసి బాగా పెంచుతున్నాము. బాగా మంచి ఫలితాలు వస్తున్నాయి. ఇవి మన దగ్గర సుమారుగా శీతాకాలం 3-4 నెలలు ఉంటుంది. ఆ సమయంలో మాత్రమే పెరుగుతాయి ఇవి. మన ప్రతి ఆకుకి పైన ఒక చిన్న పెద్ద నిమ్మకాయ అంత సైజులో ఒక క్యాబేజీ లాంటిది వస్తుంది. సుమారుగా క్యాబేజీ లాగే ఉంటుంది. దాన్ని మనం ఫ్రై చేసుకుని ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంకా ఇది ఇంకొక నెల తర్వాత దీనికి కాయలు వస్తాయి. ఒక 5 నెలలకి 6 నెలల వరకు ఈ పంట ఉంటుంది. మనకి సుమారుగా ఏప్రిల్ వరకు, మనం నవంబర్లో దీన్ని విత్తుకున్నాము, ఏప్రిల్ వరకు పంట వస్తుంది. మనం చూస్తున్న ఈ బెడ్, ఇది సెలరీ. ఇది పూర్తిగా ఆకుకూర. ఈ లేత ఆకుల్ని వండుకుంటారు. ఇది సెలరీ జ్యూస్ అనేది ఇంటర్నేషనల్గా చాలా ఫేమస్ అనమాట. ఇది చాలా పోషకాలు ఉండే అద్భుతమైన జ్యూస్ అనమాట. మన ఆహారంలో సగభాగం 50% ఉడికించని కూరలు తింటే, ఆకుకూరలు కానీ పళ్ళు కానీ ఉడికించనివి తింటే అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ మార్కెట్లో దొరికే పురుగు మందులు వాడే విషపూరితమైన పచ్చివి తినటం అనేది కొంచెం ప్రమాదం. అది ఒక్కటి అందరూ గుర్తుంచుకోవాలి. ఇది సుమారుగా 5-6 నెలలు వస్తుంది. కాకపోతే ఎక్కువ ఎండ వస్తే ఇది తట్టుకోలేదు. సుమారుగా 30 డిగ్రీల లోపు ఎండను మాత్రమే తట్టుకోగలుగుతుంది. ఈ సైజు వరకు పెరుగుతుంది. చూడటానికి కొత్తిమీరలా అనిపిస్తుంది, సడన్గా చూడగానే కొత్తిమీరలా అనిపిస్తుంది, కానీ ఇది సెలరీ. అప్పుడు మనం చేసే పనిలో పని, శ్రమ రెండూ సులభతరంగా మారిపోతుంది. నరసింహరాజు లక్ష్యం ఒక్కటే, ఆరోగ్యకరమైన సహజ పంటల సాగు. తద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుందని, ప్రజల్లో ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయని, అందుకే ప్రకృతితో కలిపిన సహజ పంటలను సాగు చేస్తున్నానని, అందరూ తాను చేస్తున్న విధంగా చేయగలిగితే ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని అంటారాయన. సక్రమంగా పనిచేయి, దానికి సంబంధించి కష్టపడు, ఆచరణలో విశ్వాసాన్ని నింపుకొని పనిచేయి, 10 మందికి ఆరోగ్యాన్ని పంచు. ఇలా ఆలోచిస్తూ నగర వ్యవసాయాన్ని చేస్తూ మంచి ఫలితాలను పొందుతున్నాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహమూ లేదు. మరింతగా మనం నరసింహరాజు చేస్తున్న నగర వ్యవసాయం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బెడ్ నీరోకేల్. ఇది చాలా ప్రాచుర్యంలో ఉన్న ఆకుకూర. దీన్ని యూరోపియన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో ఆకుకూరగా చాలా ఎక్కువ వాడతారు. మనకు కూడా సూపర్ మార్కెట్స్లో, పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో దొరుకుతూ ఉంటుంది. ఇది ఎలా మనం దాన్ని చేసుకోవచ్చు అనేది నేను కొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఎందుకంటే యూరోపియన్ స్టైల్ అనేది మనకి చాలా సందర్భాల్లో మనకి నచ్చకపోవచ్చు ఆ టేస్ట్ అనేది. అందుకని నేను దీన్ని ఏం చేస్తానంటే, తోటకూర లివర్ కర్రీ ఎలా వండుతారో
అలాగే దీన్ని లివర్ కర్రీగా మార్చి దీన్ని మేము కూర వండుకుంటాం. ఇది దీంట్లో ఉన్న గొప్ప గుణం ఏంటంటే 50 డిగ్రీస్లో బతుకుతుంది, -20 డిగ్రీస్లో కూడా బతుకుతుంది. ఇది సంవత్సరం అంతా ఉంటుంది. ఇప్పుడు మనం నవంబర్లో వేసాం దీన్ని, సుమారుగా మళ్ళీ జూన్, జూలై, ఆగస్టు వరకు ఇది పంట ఇస్తూనే ఉంటుంది. చాలా మొండి వెరైటీ ఇది. దీన్ని పెంచడం చాలా సులువైన పద్ధతి. ఇది ఒక 10 నెలలు, సుమారుగా 10-12 నెలలు మనకి ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. వీటికి వచ్చే వల్ల కొంచెం గొంగళి పురుగులు వస్తాయి. ఆ గొంగళి పురుగుల్ని మనం బయో పెస్టిసైడ్స్ వాడి, అంటే బవేరియా బ్యాసియానా, మెటరైజియం, వర్టిసీమియా 3 కలిపి దానికి 20% ఆవుమూత్రం కలిపి, అలాగే కొంచెం వేప నూనె కలిపి మొత్తం తోటంతా ఒకేసారి స్ప్రే చేస్తాము. అది పురుగులు అంటే గొంగళి పురుగులు కానీ, అపిడ్స్ కానీ, సకింగ్ పెస్ట్ అలాంటి ఉంటే దాన్ని చంపేస్తుంది. లేదంటే వేప నూనె, ఆవుమూత్రం ఇవన్నీ వాటిని రాకుండా నిరోధిస్తూ ఉంటాయి అన్నమాట. మనం సాధారణంగా సోంపుని ఫెన్నెల్ అంటాము. ఇది స్వీట్ ఫెన్నెల్ అన్నమాట. చాలా నాజూకైన మొక్క. దీన్ని ఎక్కువగా డెకరేషన్లో వాడతారు. అంటే సలాడ్స్ కానీ, కూరలకు కానీ పైన డెకరేషన్లో దాన్ని కట్ చేస్తే చాలా చిన్నగా, సన్నగా, చాలా అందంగా ముక్కలు వస్తాయి అన్నమాట. దాన్ని డెకరేషన్కి వాడతారు. అలాగే మొక్క ముదిరిన తర్వాత మొదట్లో మనకి ఈ సైజు బల్బు వస్తుంది. ఆ బల్బుని కూడా కూర వండుకుంటారు. మన ఉల్లిపాయ ఎలా బల్బు వస్తుందో అలాగే ఇంత సైజు బల్బు వస్తుంది అన్నమాట. దాన్ని కూడా కూర వండుకుంటారు. ఇది మనం గత 3 సంవత్సరాలుగా దీన్ని కూడా చేస్తున్నాము. ఇది కూడా బాగా వస్తుంది. దీనికి కూడా పెద్దగా తెగుళ్ళు ఏమీ రావట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ పంట ఫెన్నెల్ అంటే సోంపు. సాధారణంగా నోటి సువాసన కోసం, అది అరుగుదల కోసం వాడుతూ ఉంటాం. కానీ దీన్ని ఆకుకూరగా వాడతారు. పాలినేషన్కి, అంటే పాలినేషన్కి ఆకర్షించే తేనెటీగల్ని ఆకర్షించడానికి పసుపులు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన గార్డెన్లో ఎప్పుడు మనం ఒక సమీకృతమైన వ్యవస్థను దాన్ని అక్కడ చేయాలి అంటే పూలు కూడా ఉండాలి. మనకి పూలు వాటిని ఆకర్షించి మన ఫలదీకరణం చెందించడంలో అవి చాలా ఉపయోగపడతాయి. ఇది మనం చూస్తున్న ఈ బెడ్ రాకెట్ లీవ్స్. ఈ రాకెట్ లీవ్స్ని వెస్ట్రన్ కంట్రీస్లో పూర్తిగా సలాడ్ కోసం వాడతారు దీన్ని. ఇది లేత కొమ్మలు, అంటే ఒక 4-5 అంగుళాలు ఉన్న ఈ సైజు ఉన్న ఆకుల్ని సలాడ్గా ఉపయోగిస్తారనమాట. దీనికి సలాడ్లో టేస్ట్ కోసం కొంచెం ఫ్రూట్స్ అవి కలుపుకుంటారు. కలుపుకుని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, వాళ్ళు సాయంత్రం సలాడే తింటారని. అవసరమైతే కొంచెం ప్రోటీన్ కోసం మీటు లేదంటే మొలకలు అలాంటివి కలుపుకుంటారు. కలుపుకుని కార్బోహైడ్రేట్ని ఎక్కువగా అవాయిడ్ చేస్తారు. అది ఆరోగ్యానికి చాలా మంచిది. మనం అవసరమైన దానికంటే ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటాం. ముఖ్యంగా ఇండియన్స్ ప్రతి కేజీ బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. మనం అంత తీసుకోము. తక్కువ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మనకు ప్రోటీన్ అవసరాలు సరిపోవు. 2 తొందరగా అరిగిపోవటం వల్ల, మన ఇన్సులిన్ ఎక్కువ పనిచేయటం వల్ల మనం తొందరగా డయాబెటిక్గా మారటానికి, మన కార్బోహైడ్రేట్ ఎక్కువగా తీసుకోవడానికి చాలా సంబంధం ఉందన్నమాట. ఇది సలాడ్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం ఘాటైన వాసన కలిగి ఉంటుంది. సుమారుగా మన రుచి చెప్పుకోవాలంటే తమ్మలపాకు లాంటి టేస్ట్ ఉంటుందన్నమాట. ఈ బెడ్ మనం ఆర్నమెంటల్ కేల్ వేసుకున్నాం అనమాట. దీన్ని ఆర్నమెంటల్ అని ఎందుకంటారంటే పువ్వు చాలా అందంగా ఉంటుంది. చక్కగా క్యాబేజీ లాగా ఒక క్రమంలో అమర్చి ఉంటుంది. దాన్ని లోపల ఈన్లు పర్పుల్ కలర్లో ఉంటాయి, మొత్తం అంటే గ్రీన్గా ఉంటుంది. చాలా అంటే తోటకి చాలా అందం అనమాట. వీటిని ఆకుల్ని
కేల్ ఎలా వాడుకుంటారో ఈ ఆకులు కూడా వాడుకుంటారు. ఇంతకుముందు నీరో కేల్ చూసాము, ఇది ఆర్నమెంటల్ కేలు, ఇంకో కేల్ చూడబోతున్నాము. అలాగే రష్యన్ రెడ్ కేల్ ఉంది, ఒక 5-6 రకాలు ఉన్నాయన్నమాట. అన్నీ సుమారుగా ఒకే టేస్ట్ కలిగి ఉంటాయి. ఇవన్నీ ఆకుకూరగా ఉపయోగిస్తారు. ఇది మనం ఇప్పుడు చూస్తున్నది నూలుకోల్. ఈ నూలుకోల్ కూడా చలికాలం పంట. ఈ మన వాతావరణంలో తెలుగు రాష్ట్రాల్లో చలికాలం పంటలన్నీ సుమారుగా నవంబరు మొదటి వారంలో ఖచ్చితంగా వీటిని వేయాలి. ఇది సుమారుగా 70-80 రోజుల్లో మనకి పంట వస్తుంది. వాటికి పూర్తిగా 30 degrees లోపు టెంపరేచర్ ఉండాలి. ఈ నూలుకోలు 2 రకాలు ఉంటాయి. ఇది రెడ్, ఇది గ్రీను. ఇవి 2 ఇప్పుడు పక్వానికి వచ్చినాయి. మనం కోసి మనం కట్ చేసి వండుకోవచ్చు. ఇవి మన సొరకాయ, ఆనపకాయ ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలాంటి టేస్టే ఉంటుంది. సుమారుగా ఆనపకాయ తిన్నట్టే వీటి టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవి మనకి చలికాలం మాత్రమే వస్తాయి. చలికాలంలో నవంబర్లో వేసుకోవచ్చు, డిసెంబర్లో 2-3 సార్లు వేసుకోవచ్చు. చాలా తొందరలో వచ్చే పంట ఇది. ఇప్పుడు మనం చూస్తుంది ఈ బ్రకోలీ. ఈ బ్రకోలీ మనందరికీ తెలుసు, సూపర్ మార్కెట్స్లో 150-200 రూపాయలు అమ్ముతారు. చాలా ఖరీదైంది. అంటే దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ చాలా ఎక్కువ. అందుకని చాలామందికి బ్రకోలీ అనేది ఒక ఫేవరెట్ అనమాట. దానికి పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు, కానీ ఒకసారి ఉడికించుకుని దాన్ని హాఫ్ బాయిల్ చేసుకుని తినటానికి, అలాగే సలాడ్లో వాడుకోవటానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. చాలా ఖరీదు పెట్టుకుంటారు. కాకపోతే మన దగ్గర కూడా మనం కూడా పండించవచ్చు. లాస్ట్ 2 years మన దగ్గర బాగా పండి, ఇది కూడా నవంబర్ 1st వీక్లోనే దీనికి మనం విత్తనాలు వేసుకోవాల్సి ఉంటుంది. నేచర్ అంటే 2 అర్థాలు వస్తాయి. ఒకటి మనకున్న స్వభావం, రెండవది ప్రకృతి. మొదట మన ప్రవర్తన, స్వభావం సాధారణంగా ప్రకృతిలా విలసిల్లాలని, ప్రకృతిలా అందరికీ ఉపయోగపడాలని, ప్రకృతితో మమేకమై 10 మందికి ఆదర్శంగా మారిపోవాలని, మన ఆలోచనలు కూడా ప్రకృతిలో ఉండే పచ్చదనంలా వెలిగిపోవాలని అర్థం. దీనికి నిదర్శనం నరసింహరాజు అయితే ఆయన చేస్తున్న నగర వ్యవసాయమే దర్శనం. అన్ని రకాల కూరగాయలు, పండ్లు, పూలతో నిండి గోమాతలతో నిండిన ఆయన క్షేత్రం ఒక నిదర్శనం. ప్రకృతి సిద్ధ ఆలోచనలు, ప్రకృతిపరమైన సాగుని మనం నరసింహరాజు చేస్తున్న క్షేత్రంలో చూడొచ్చు. మరింతగా మనం నరసింహరాజు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలిద్దాం. ఈ బెడ్ మనం చెర్రీ టమాటా వేసుకున్నాం. మొదటిసారి వేసినప్పుడు ఫెయిల్ అయింది. ఇది అంటే ఒక 20 రోజులు లేటుగా విత్తనాలు మళ్ళీ రెండోసారి తీసుకుని రెండోసారి వేయటం జరిగింది. ఇప్పటికే అంటే సరైన సమయం అయితే కాస్త ఉండవలసింది, కానీ కొంచెం లేట్ అయింది. చెర్రీ టమాటా మనకు అందరికీ తెలుసు, పూర్తిగా సలాడ్స్ కోసమే దాన్ని వాడతాము. అందులో ఉండే లైకోపిన్ మనిషి ఆరోగ్యానికి, క్యాన్సర్కి వ్యతిరేకంగా పనిచేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాన్ని మనం పచ్చిగా వాడటం, చాలా చిన్న ముక్కలుగా కోసుకుంటే టమాటాని పచ్చిగా తినడానికి పెద్దగా ఎవరికి ఇబ్బంది ఏమి ఉండదు. చెర్రీ టమాటా కొంచెం తీగా ఉంటుంది కనుక ఇంకా ఇష్టంగా తినొచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది చైనీస్ క్యాబేజ్. ఇది ఈ బెడ్ మొత్తం చైనీస్ క్యాబేజ్ వేసుకున్నాం. చాలా రుచికరమైన సుకుమారమైన పంట చైనీస్ క్యాబేజ్. మనకి శీతాకాలంలో పండుతుంది. ఇది పువ్వు వస్తుంది, ఇంకా రాలేదు. మధ్యలో అంటే పువ్వు అంటే ఆకులే. క్యాబేజీ అలాంటిదో చైనీస్ క్యాబేజీ అలాంటిది, కానీ తెల్లగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది, తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. ఇది మనం దీన్ని కూడా నవంబర్ 1st వీక్లో వేసుకోవచ్చు. దీనికి కొంచెం గొంగళి పురుగులు ఎక్కువ పడుతూ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. దీన్ని పంట నాజూకైన పంట అన్నమాట, కొంచెం సున్నితమైన పంట. దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి పురుగులు పట్టుకోకుండా. ఇది మేము ఉపయోగించే జీవామృతం ట్యాంక్. ఇది మా ఆవుల నుంచి వచ్చిన మూత్రం, పేడ ఇందులో వేస్తాము.
వేసి మా రైపనింగ్ ఛాంబర్స్లో మిగిలిపోయిన అంటే తీసివేయబడ్డ బనానా ఏదైతే ఉందో దాన్ని జ్యూస్ కింద మార్చేసి ఇందులో పోసేస్తాము. ఏదైనా మొక్క మనకి బలంగా రావాలి అనుకుంటే ఇది పోస్తే మీకు అంటే జీవామృతం కంటే కొంచెం చిక్కగా మెయింటైన్ చేస్తాం దీన్ని. ఇది పోస్తే వెంటనే ఇమీడియట్గా అందుకుంటుంది అనమాట. అది అలాగే దీన్ని స్ప్రే ఒక 10% దీన్ని వాడి మిగతాది స్ప్రే చేస్తే దాన్ని పోలియర్ స్ప్రేయింగ్ అంటారు. మొక్కకి ఎక్కువ పోషకాలు చాలా తొందరగా కావాలి, మొక్క ఏదైనా వీక్గా ఉంది అనుకున్నప్పుడు ఇలాంటి మెథడ్స్ పోలియర్ స్ప్రే చేయటం, ఇది 2-3 సార్లు వారంలో 2-3 సార్లు ఇస్తే ఆ మొక్క చాలా స్పీడ్గా వస్తుంది. ఇది ఒక టిప్ అనమాట. ఇది గార్డెనింగ్లో మనకి మొక్కలు బలంగా పెరగడానికి ఇది ఒక టిప్. సంవత్సరానికి 2 సార్లు 1 మీటర్కి 4 నుంచి 5 కేజీలు ఫామ్ యార్డ్ మెన్యూర్, అంటే ఇక్కడ మెన్యూర్ వేరు, కంపోస్ట్ వేరు. కంపోస్ట్ అనేది ఓన్లీ మొక్కల నుంచి వచ్చిందని కంపోస్ట్ అంటారు. ఫామ్ యార్డ్ మెన్యూర్ అంటే పశువుల వ్యర్థాల గడ్డి కలిపి ఉన్నదాన్ని మెన్యూర్ అంటారు. కంపోస్ట్ కంటే మెన్యూర్ బాగా పనిచేస్తుంది. మేము ఫామ్ యార్డ్ మెన్యూర్ని 4-5 కేజీలు బెడ్ మీద పరుస్తాం. మల్చింగ్ చేస్తే భూమి అద్భుతంగా మారుతుంది. మీరు ఒక బెడ్ మీద మల్చింగ్ చేసి రెండో బెడ్ మీద మల్చింగ్ చేయకుండా రెండు వాటి మీద ఒకే రకమైన మొక్కలు వేస్తే మల్చింగ్ చేసిన బెడ్ మీద మొక్కలు చాలా బాగా వస్తాయి. అందుకని మల్చింగ్ చాలా ఇంపార్టెంటు. మనం చూస్తున్న ఈ బెడ్ బీట్రూట్ని మనం కూరగా బాగా వాడుతూ ఉంటాం. కానీ ఆ బీట్రూట్ ఎర్రగా ఉండటం దానిలో ఉండే లక్షణాలు ఏంటంటే నైట్రేట్స్ ఎక్కువగా ఉంటాయి అందులో. బీట్రూట్ చాలా ఆరోగ్యకరమైన కూరగాయ, మనకి దుంపకూర అనమాట. మనకి జనరల్గా ఒక్కో కూరలో ఒక్కో విటమిన్ డామినేట్ చేస్తూ ఉంటుంది, ఒక్కొక్కటి ఒక్కో దానికి బాగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది పాక్చేయి, ఇది ఆకుకూర. దీన్ని మొత్తం ఆకులు అంటే దీనికి సాధారణంగా ముదిరిపోవటం అంటూ ఉండదన్నమాట. ఈ పువ్వులు కూడా కూరగాయల్లో వాడతారు. మేము ఇది కొంచెం ఏజ్ అయ్యింది. ఈ పువ్వులు ఎందుకు మెయింటైన్ చేస్తామంటే ఈ పసుపు పువ్వుల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి. ఇవి పాలినేటర్స్ని, తేనెటీగల్ని బాగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. అందుకని ఇప్పుడు కొడైకెనాల్, ఊటీ లాంటి చోట్ల ఈ సబ్ ట్రాపికల్ మొక్కలన్నీ విత్తనాలు తయారవుతాయి, కానీ మన దగ్గర తయారు కావు. కానీ లెట్యూస్ ఒకటి, పాక్చేయి ఒకటి మా దగ్గరే విత్తనాలు తయారవుతున్నాయి. మేము దీన్ని తీసుకుంటున్నాం. చైనీస్ ఖచ్చితంగా పాక్చేయిని వేస్తారు. పాక్చేయి ఏంటంటే టెంపర్గా ఉంటుంది, టప్మని ఇరుగుతుంది అనమాట. అది మెత్తగా ఉండదు. అది కొంచెం బాయిల్ చేసి ఎక్కువ దాన్ని ఉడకబెట్టరు, డైరెక్ట్గా దాన్ని చైనీస్ న్యూడిల్స్లో వేసినప్పుడు అది క్రంచీగా ఉంటుందన్నమాట. మనం సాధారణంగా సాంబార్లో కారపూస వేసుకుంటాం, అది ఎలాంటి టేస్ట్ వస్తుందో ఈ పాక్చేయి అనేది నూడిల్స్లో అలాంటి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంటర్నేషనల్గా ఎక్కడికి వెళ్ళినా పాక్చేయి లేకుండా చైనీస్ నూడిల్స్ అనేవి తయారు కాబడవు. కాబట్టి ఆకుకూరలో ఇదొకటి చాలా తేలిగ్గా అందరూ పెంచుకోగలిగిన ఆకుకూరలో, మనమే విత్తనాలు తీసుకోగలిగిన ఆకుకూరలో ఇది ఒక మంచి ఆకుకూర. అదే ఇప్పుడు మనం చూసిన బెడ్ కంటే ఇది కొంచెం ముందేసామన్నమాట. వీటిని ఈ రెడీగా ఉన్నాయి. అది నెక్స్ట్ ఇంకొక మంత్కి తయారవుతుంది ఆ బీట్రూట్ బెడ్. ఈ ముందుగా వేసిన సినిమాలో బాగా తయారైనవి. మీరు చూడండి, నార్మల్ సైజెస్ వస్తాయి. మనకి మార్కెట్లో ఏ సైజెస్ అయితే దొరుకుతాయో అదే సైజు ఉంటుంది సుమారుగా. అంటే ఆర్గానిక్లో అంత పెద్ద సైజులు రావు, సాధారణంగా ఈల్డింగ్ తగ్గుతుంది అనేది సాధారణంగా అందరూ చెప్పే విషయం. కానీ మన భూమి ఆరోగ్యంగా ఉంటే, మనం వ్యవసాయం చేసే విధానం ఆరోగ్యంగా ఉంటే ఖచ్చితంగా ఆర్గానిక్ కూడా కెమికల్ ఫార్మింగ్లో వచ్చినంత బాగానే వస్తాయి. కెమికల్ ఫార్మింగ్లో చెడ్డలు ఎక్కువగా ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆర్గానిక్లో సైడ్ ఎఫెక్ట్సే లేవు. ఇది నార్మల్ క్యారెట్, ఇది లాంగ్ క్యారెట్, పింక్ లాంగ్ క్యారెట్ అనమాట. ఇది ఇంకా పూర్తిగా తయారు కాలేదు, ఇంకొక నెల టైం పడుతుంది.
ఆ బెడ్ మీద తీసినవి. అంటే మేము నిరంతరంగా మనకు ఆహారం అందాలి అనే ఉద్దేశంతో ఏం చేస్తామంటే వీలైనంత వరకు నవంబరు, డిసెంబరు, జాన్యువరి ఇలా 3 మంత్స్ చలికాలంలో పండే పంటల్ని ఈ 3 మంత్స్ అంటే అన్నీ రావు, కొన్ని రకాలు వస్తాయి, కొన్ని రకాలు 3 సార్లు వేయలేము. క్యారెట్ గురించి మన అందరికీ తెలుసు, పచ్చిగా తినగలిగిన ఆహారం. బాగా చిన్నపిల్లలు తప్పితే అందరూ క్యారెట్ని డైరెక్ట్గా దీన్ని తీసుకుని భూమిని తీసుకుని కడుక్కుని తినొచ్చు. ఎందుకంటే విటమిన్ ఏ చాలా ఎక్కువ ఉంది. అందుకని ఇది క్యారెట్ని సాధ్యమైనంత వరకు ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. మనం తీసేసిన తర్వాత నెల 15 రోజులు కూడా నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది రెగ్యులర్గా మనం అందరూ చూసే వైట్. ఇది రౌండ్, రెడ్ రౌండ్ అన్నమాట. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. కొంచెం ఏజ్ ఎక్కువైన వల్ల కొంచెం షైనింగ్ తగ్గింది. రాడిష్ని పెద్దగా ఇష్టపడని కూరగాయగా చెప్పుకోవచ్చు. దీని ఘాటైన వాసనని పెద్దగా ఎవరు ఇష్టపడరు. కానీ అద్భుతమైన కూరగాయల్లో, మెడిసినల్ వాల్యూస్ ఉన్న కూరగాయల్లో, దుంపకూరల్లో రాడిష్ ఒకటి. ఇక రాడిష్ పెంపకం విషయానికి వస్తే దీనికి అంటే ఇంత సులువుగా దేన్ని పెంచలేమో అనిపిస్తుంది అనమాట. మనం విత్తనం వేసి వదిలేస్తే దాని అంతటా అదే పెరిగి దాని అంతటా అదే వస్తుంది. మనం 50 రోజుల నుంచి హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది చూడండి ఈ సైజు ఎంత ఉందో, కానీ దీన్ని ముదిరిపోయిందని అనుకుంటారు. కానీ దీన్ని జ్యూస్ తీసుకుని తాగొచ్చు, చట్నీ చేసుకోవచ్చు. మనం ఈ బెడ్ మీద స్ట్రాబెర్రీ వేసుకున్నాము, అటు ఇటు బీట్రూట్ వేసాము. స్ట్రాబెర్రీ నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు, అంత బాగా రాలేదని చెప్పుకోవచ్చు. అంటే పూర్తిగా మొక్క చనిపోయి మళ్ళీ బతికింది. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత కాయలు అయితే నార్మల్ సైజులోనే వస్తున్నాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. మహాబలేశ్వరం అలాంటి చోట, మనకి విశాఖ, అరకు అలాంటి చోట బాగా వస్తుంది. కానీ మన దగ్గర కూడా బాగానే వస్తుంది. రంగు కానీ, టేస్ట్ కానీ, సైజు కానీ అన్నీ బాగానే వస్తాయి. ఏ పోషణ లేకుండా జీవ వైవిధ్యం ఉన్న చోట పెరిగిన మొక్కలలో ఉన్న పోషకాలు ఇంకెందులోనే ఉండవు. కాబట్టి వీలైతే స్థలం ఉన్నోళ్ళు రేగు చెట్లు, నేరేడు చెట్లు, చింత, ఉసిరి, అలా ఎక్కుంకుడు, మనకి ఏదైతే నిత్య జీవితంలో ఏదైతే ఉపయోగపడతాయో వెలగ, ఇలాంటి చెట్లు మనం పొలంలో వేసుకుంటే, సాధారణ పెద్ద పెద్ద రైతులు కూడా పొలంలో కూడా వీటిని ఉంచరు. దురదృష్టం ఏంటంటే వాటిని నిర్మూలిస్తే అక్కడ ఒక బస్తా ఒడ్లు పండుతాయి అనుకుంటారు. అది కరెక్ట్ కాదు. మనకి సరిపడినన్ని మనం పండించుకోవటం అనేది చాలా ముఖ్యం. నేను ముఖ్యంగా రైతుల్ని ఇవన్నీ చెప్పేది ఏంటంటే, మీ పొలంలో ఇలాంటివన్నీ మీరు పెంచుకోండి, మీరు తినండి, మీకు మిగిలితే మీ పక్క వాళ్ళకి, సమాజానికి పంచండి. చిలక కార్యక్రమానికి సంబంధించిన మీ సలహాలు, సూచనలు 9553955390 నెంబర్కి తెలియజేయగలరు. ఇది నాటి స్టెర్లింగ్ పంప్స్ మరియు టీ న్యూస్ సమర్పించు చేను చిలక కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.